హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. ఈ వీడియోలో మనాలిలో మా డే 1 ఎలా జరిగిందో అదంతా షేర్ చేస్తాను. సో ఇక్కడ మా హోటల్ రూమ్కి రీచ్ అయిపోయాం. ఇది మా ప్యాకేజ్ వాళ్ళు ఆల్రెడీ మాకు బుక్ చేశారు ముందే. ఇది మాల్ రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. హోటల్ పేరు హెవెన్ మనాలి. ఇక్కడ మా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి చెక్ ఇన్ చేస్తున్నాం. మనాలిలో చాలా తక్కువ కాస్ట్కే రూమ్స్ అవి దొరికేస్తాయి. మేమైతే బడ్జెట్లోనే తీసుకున్నాం, ఎందుకంటే ఎలాగో డే మొత్తం మనం ట్రావెల్ చేస్తూనే ఉంటాం అండ్ ఓన్లీ నైట్ పడుకోవడానికే కదా. సో బడ్జెట్లో ఒక మంచి హోటల్ మంచి వ్యూతో ఏదైనా బుక్ చేయమని అడిగాము, అలాగే చేశారు వాళ్ళు. రూమ్ చాలా నీట్గా అనిపించింది అండ్ వాష్రూమ్ కూడా మరీ చిన్నగా కాకుండా స్పేషియస్గా బాగుంది. అండ్ బాల్కనీ వ్యూ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ఈ డోర్ ఓపెన్ చేయగానే మొత్తం యాపిల్ ట్రీస్, చెట్లకి యాపిల్స్ అయితే లేవు కానీ యాపిల్స్ రావడానికి రెడీగా మొత్తం ఫ్లవర్స్తో ఉన్నాయి. అండ్ ఈ మనాలిలో ఎటు చూసినా అందమే కనిపిస్తుంది. మంచు కొండలు, యాపిల్ ట్రీస్, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకి స్టార్ట్ అవుదామని అక్కడే హోటల్లోనే ఆలూ పరాటా ఆర్డర్ చేసుకున్నాం. అంత మంచి ప్లేస్ కనిపించాక ఇంకా ఫొటోస్ తిప్పకుండా మనం ఆగం కదా. సో కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని మేమైతే బయటకి స్టార్ట్ అయిపోయాం. వర్షం అస్సలు తగ్గలేదు, బట్ ఈరోజు అంతా లోకల్ సైట్ సీయింగే కాబట్టి పర్లేదని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రోడ్స్ అని చాలా నారోగా ఉన్నాయి. మనకి డ్రైవింగ్ వచ్చినా సరే ఈ రోడ్స్లో డ్రైవ్ చేయడం కొంచెం కష్టమే. లోకల్ వాళ్ళైతే ఈజీగా డ్రైవ్ చేస్తారు. మనాలిలో మేము ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ హిడింబాదేవి టెంపుల్. మనాలిలో మనం యాక్ రైడ్స్ ఎక్కువగా చూడొచ్చు. టెంపుల్కి ఇలా ఎంటర్ అయ్యామో లేదో స్టార్టింగ్లోనే ఇలా చాలామంది యాక్ రైడ్స్ చేస్తూ కనిపించారు. అక్కడ ఎటు చూసినా ఈ పెద్ద పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి, దేవదారు వృక్షాలంట ఇవి. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోనే చాలామంది అక్కడే చేసి అక్కడే అమ్మేస్తున్నారు క్యాప్స్, గ్లోవ్స్ ఇలాంటివన్నీ. హిడింబాదేవికి కూడా ఒక టెంపుల్ ఉంటుందని ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. ఈ హిడింబాదేవి ఎవరంటే మనకి మహాభారతంలో భీముడు ఉంటారు కదా, అతని భార్య. అండ్ వీళ్ళకి కొడుకు కూడా ఉన్నాడు, ఘటోత్కచుడు. టెంపుల్ చూడ్డానికైతే చాలా బాగుంది చుట్టూ చెట్లతో. మేము వెళ్ళే టైంలో కొంచెం మంచు తక్కువగా ఉంది. అదే ఇంకా మంచు ఎక్కువ ఉన్న టైంలో లైక్ జనవరి, డిసెంబర్ ఆ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. టెంపుల్ రూఫ్ అంతా ఫుల్ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఈ హిమాచలీ గెటప్లో మనకి ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి రెడ్కి ఇస్తారనమాట. వాటితో పాటు ఇలా షీట్స్తో కూడా మనము ఫొటోస్ తీసుకోవచ్చు. దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు ఇవన్నీ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ చాలా పెద్ద లైన్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు మాటలే వినిపిస్తున్నాయి. మేము మనాలి వెళ్ళామా లేదంటే ఇలాంటి ప్లేసెస్ అన్నీ హైదరాబాద్లోనో వైజాగ్లోనో ఉన్నాయా అన్నట్టు అనిపించింది.
మనాలిలో టెంపుల్స్ కానీ హౌసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మనలా ఉండవు. ఈ టెంపుల్ మొత్తం చెక్కతోనే చేశారు. డోర్స్, ఈ పిల్లర్స్ ఇవన్నీ. ఈ టెంపుల్ అంతా హిడింబాదేవి అడవిలో ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. సో దాని చుట్టూ ఒక టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అందుకని లోపల నార్మల్ టెంపుల్స్ లా కాకుండా ఒక పెద్ద రాతిలాగా ఉంటుంది. ఈ టెంపుల్ అందం అంతా దాని పైకప్పులోనే ఉంది. దాని షేప్ వల్ల టెంపుల్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత దర్శనం అయ్యాక కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. హిమాచలీ గెటప్ అని చెప్పా కదా, అవి ట్రై చేసాం బయటకు వచ్చాక. మళ్ళీ వెనకాల ఉన్న వన్ విహార్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలంటే ఇంకా దానికి వేరేగా టికెట్ తీసుకోవాలి. అండ్ ఈచ్ ఫోటోకి ఇంత అమౌంట్ అని చెప్పి చాలా ఎక్కువే ఛార్జ్ చేస్తారు. సో మనం కొంచెం బేరమాడితే తగ్గించవచ్చు. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా డిఫరెంట్ పోజెస్ చెప్పి ఎక్కువ ఫొటోస్ క్లిక్ చేద్దామని చూస్తారు. బట్ మనం రియలైజ్ అవ్వము అన్ని తీస్తున్నారని. సో మాకు అలాగే జరిగింది. ఇంకా వెంటనే స్టాప్ చేయమని చెప్పాము. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే డబ్బులు మొత్తం దోచుకుందామని చూస్తారు వాళ్ళందరూ. అండ్ ఈ టెంపుల్కి ఎదురుగా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, లైవ్ పెయింటింగ్ ఇలా చాలా ఉన్నాయి. సో మనాలి వచ్చాం కదా, గుర్తుగా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందామని చూస్తున్నాము. ఇక్కడ పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మనాలిలో ఆ మంచు, కొండలు ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలాగే డ్రా చేస్తున్నారు ఆ పెయింటింగ్స్లో. ఈ పక్కన మిగతా షాప్స్లో ఊల్తో చేస్తారు కదా, స్కార్ఫ్స్, చిన్నపిల్లల బట్టలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏమైనా తీసుకుందామంటే చాలా హై ప్రైజెస్ చెప్తున్నారు. సో మనాలి అంతా తిరుగుతాం కదా, సో వెళ్ళే ముందు ఏదైనా తీసుకుందాము ప్రైజెస్ బట్టి అని చెప్పి ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా మా దర్శనం అయ్యి మా ఫొటోస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ చేసేద్దామని టెంపుల్ పక్కనే ఒక చిన్న హోటల్లా ఉంటే అక్కడికి వచ్చాము. ఇప్పుడు మనకు కూడా నార్త్ ఇండియన్ ఫుడ్ ఈజీగానే దొరికేస్తుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి పావ్ బాజీ అండ్ మోమోస్ తీసుకున్నాం. బట్ టేస్ట్ చేసాక అనిపించింది ఏంటంటే నార్త్లో కన్నా మన వైపే మంచిగా చేస్తున్నారని. టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు మాకు. ఇంకా మనాలిలో డే 1లో మేము ఏ ప్లేసెస్ చూసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది.